పంపగానే నీకు ఇంకో నంబర్ పంపిస్తానా, ఆ నంబర్కి ఇంకో 5,000 పంపు అంటాడు. మళ్ళీ తర్వాత ఇంకో నంబర్ ఇస్తానా, ఇంకో 5,000 పంపు అంటాడు. నీకు ఇప్పుడు అర్థమవుతుంది. అదే ఫస్ట్ 10 అడుగు, తర్వాత 5 అడుగు, మళ్ళీ అదే 5 అంటాండి. ఇది ఎట్లా ఉన్నాయిరా అని చెప్పి కట్ చేసి అప్పుడు పోలీసులు మీ ఎస్ఐ గారి దగ్గరకు వచ్చారు. ఎస్ఐ గారి దగ్గర రాగానే అప్పటికి 20 వ్యక్తి అలాగే. అదేనా ఇప్పుడు ఆ వచ్చే లక్ష్యం తర్వాత సంగతి కానీ ఉన్న 25 ఏమైనా ఇది ఎక్కడికి పోతే తెలుసా? ఇది మన ఇంటి పక్కకు ఊరు పక్కకు పోవాలి. అవి మన ఏదో రాష్ట్రంలో పోతే ఇంకా వేరే దేశంలో పోతాయి. ఇంకా అవి వచ్చే కథం పోతాయి. అంటే ఇటువంటి పిచ్చి పిచ్చి మన మెసేజ్లు కానీ వేరే అప్లికేషన్లు కానీ ఇవి మనం చేయొద్దు. కష్టాన్ని నమ్ముకోవాలి, నిజాన్ని నమ్ముకోవాలి, ధర్మాన్ని నమ్ముకోవాలి. ఈ మూడే కాపాడుతుంది తప్ప ఇంకా వేరే ఏది కాపాడాలి. అక్రమంగా వచ్చింది ఏది నిలబడది, అబద్ధంగా వచ్చింది ఏది నిలబడది. ఇవన్నీ ఉత్తుత్తి మాటలు అప్పటికప్పుడు మనకు సంతోషాన్ని ఇస్తాయి కానీ ఎప్పటికీ ఇవ్వవు. మీకు ఒకటే విషయం, నేను పోలీస్ శాఖ తరఫున మిమ్మల్ని కోరేది ఏంటి అంటే, మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అనుమానం వచ్చినా, ఇది ఎట్లా ఉన్నదని డౌట్ వచ్చినా వెంటనే మీరు 100కి ఫోన్ చేయండి, మీ ఎస్ఐ గారికి ఫోన్ చేయండి, లేదా మీకు బ్లూ కోల్ట్ ఉన్నది బ్లూ కోల్ట్కి ఫోన్ చేయండి. కనీసం మీ దగ్గరకు వచ్చి అది నిజమా అబద్ధమని ఎంక్వైరీ చేస్తారు. అది ఏదో ఒకటి చేడుతోనే చేస్తారు. దాన్ని నిజమైతే తీసుకొని పోతారు, కేసు కడతారు. అబద్ధం అయితే దాన్ని అబద్ధం అని చెప్తారు. లేకపోతే ఎవరైనా నేరం చేయాలనే ఆలోచనలో ఉంటే గనక కూడా నేరం చేయకుండా మనం కాపాడే రక్షణ దొరుకుతుంది. కాబట్టి మీరు ఎటువంటి అనుమానం వచ్చినా, అది నిజమైనా అబద్ధమైనా అనుమానమైనా మీరు వెంటనే ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మేము మీకు అందుబాటులో ఉంటాము. ఫోన్ చేసిన 5 నిమిషాల 10 నిమిషాల మీ దగ్గరకు వచ్చి ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత మాది. మేము ఖచ్చితంగా పరిష్కరిస్తాం. ఓకేనా?